ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. మనం బాబా గారి భక్తులైన దీక్షిత్ యొక్క జీవిత విశేషాలను మనం తెలుసుకుంటున్నాం కదా. దీక్షిత్కు బాబా పైన ఉన్న భక్తి ఎలాంటిది, వారు బాబా ఒడికి ఏ విధంగా చేరుకున్నారు, వారి జీవితంలో జరిగిన బాబా గారి కొన్ని విశేషాలు లాస్ట్ 6 వీడియోస్లో తెలుసుకున్నాం. మరికొన్ని విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దీక్షిత్కు బాబా పైన ఉన్న భక్తి ఎలాంటిదంటే, ఎవరైనా బాబా భక్తులు సమస్యల్లో ఉన్నారంటే, వారికి ఏదైనా అవసరం ఉంది అంటే వారి కోసం దీక్షిత్ పరితపించిపోయేవారు. ఎందుకంటే బాబా ఎవరినైతే తన వద్దకు పిలిపించుకుంటారో వారు బాబా మనుషులుగా భావించేవారు దీక్షిత్. వారిలో బాబాను చూసేవారు. వారి పట్ల బాబా కృప ఉంది కాబట్టి వారు వచ్చి షిరిడీకి వచ్చి బాబాను దర్శించుకున్నారు అనే భావనలో ఉండేవారు. అంటే వారికి సేవ చేస్తే నేను బాబాకు సేవ చేసినట్లే అనే భావనతో ఉండేవారు. ఆ విధంగా ఎంతోమందికి బాబా భక్తులకు దీక్షిత్ గారు సహాయాన్ని, సహకారాన్ని, వారికి కావలసిన ఏర్పాట్లను, ఏవైనా వారికి ఏదైనా అవసరం ఉంటే అవి ఇవ్వడంలో, అవి తేవడంలో, సౌకర్యాలు ఏర్పరచడంలో దీక్షిత్ ముందుండేవారు. దీక్షిత్ ఎవరికైనా సహాయం చేయాలని అనుకున్నప్పుడు, ఏదైనా ఇవ్వాలి అని అనుకున్నప్పుడు వారి యొక్క కులం, మతం, జాతి, వర్గం ఏది చూసేవారు కాదు. దాదాపు 1910 ఆ సమయంలో, ఆ కాలంలో జాతి, కుల, మతాలు, విభేదాలు ఎన్నో ఎక్కువగా ఉండేవి. అవన్నీ కూడా ఎక్కువగా పనిచేసేవి ఆ సమయంలో. వాటన్నిటినీ కూడా ఏమీ పట్టించుకోకుండా కేవలం బాబా దగ్గరకు వీరందరూ చేరుకున్నారు. కాబట్టి వీరందరూ బాబా బిడ్డలే. బాబా భక్తులకు నేను సహాయం చేయాలని అనేక మందికి సహాయం చేస్తూ ఉండేవారు. ఎందుకంటే బాబాను దర్శించుకున్న తర్వాత దీక్షిత్లో కలిగిన ఒక గొప్ప మార్పు మనందరం కూడా ఆలోచించుకోవాలి. మన జీవితంలోకి బాబా రాకముందు, బాబా వచ్చిన తర్వాత మనలో కలిగిన మార్పు, ఆ మార్పు మనలో వచ్చిందా అని మనం ఆలోచించగలిగితే మన జీవితం ధన్యం అయినట్లే. మన ఆత్మ పరిశీలన చేయకుండా, మనకు మనం మారకుండా మనం బాబా భక్తులం అని చెప్పుకునే అర్హత లేదు మనకు. ఆ అర్హత మనకు రాదు. దీక్షిత్ గారు బాబా దగ్గర మార్కుల కోసమని, ప్రశంస కోసమని, అక్కడ ఉన్న అందరిలో తానే గొప్ప అని ప్రదర్శించుకోవడం కోసం కానీ ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు. ఎంత గొప్పవారంటే దీక్షిత్ గారు, శ్రీ బాలాసాహెబ్ భాటే అనే భక్తుడు షిరిడీకి వచ్చి బాబా ఇచ్చిన అనుభూతితో భక్తి వైరాగ్యాలను పొంది తను చేస్తున్న తహసీల్దార్ ఉద్యోగాన్ని వదిలి తన జీవిత పర్యంతం షిరిడీలోనే ఉండిపోవాలని షిరిడీలో ఉండిపోయారు బాలాసాహెబ్ భాటే. వీరు ఉద్యోగానికి రాజీనామా చేసి భార్యా పిల్లలతో షిరిడీలో ఉండిపోయారు. బాబాను చూసిన తర్వాత, బాబా సేవలో ఉన్న తర్వాత కనీసం పెన్షన్ కోసం కూడా దరఖాస్తు చేయాలనే విషయాన్ని కూడా మర్చిపోతారు. స్నేహితులు ఒత్తిడి చేయడంతో పెన్షన్ కోసం ట్రై చేస్తారు. అది రాకపోతే దీక్షిత్ గారి ద్వారా పెన్షన్ శాంక్షన్ అయ్యేలా చేసుకుంటారు. అయితే ఒక విషయం, తహసీల్దారు అంటే చిన్న ఉద్యోగం కాదు. ఆ వైభోగం, ఆ సౌకర్యాలు, ఆ హోదా అన్నీ వదిలేసి బాలాభాటే షిరిడీకి వచ్చి చాలా చిన్న ఇంట్లో ఉంటూ ఎంతో పేదరికం అనుభవించారు. అయినా సరే తన భార్యని కానీ, కొడుకును కానీ, కూతుర్ని కానీ ఏ రోజు కూడా తండ్రి చేసిన దానితో ఇబ్బంది పడుతున్నాం అని ఎప్పుడూ అనుకోలేదు. ఆ విధంగా ఉన్న భాటే కుటుంబాన్ని ఆదుకోవడానికి దీక్షిత్ ఎంతో ప్రయత్నం చేశారు. వారికి కావలసిన సౌకర్యాలని కలిగించడానికి దీక్షిత్ సహాయం చేస్తూ ఉండేవారు. భాటే కాదు, చాలామంది సాయి భక్తులకు సహాయం చేసేవారు. అందుకే దీక్షిత్ అంటే సాయి భక్తులకు ఎనలేని అభిమానం. దీక్షిత్కు బాలే భాటే స్నేహితుడు కాదు, ఒక కులం కాదు, ఒక ప్రాంతం కాదు, కేవలం భాటే యొక్క భక్తి వైరాగ్యాలను చూసి దీక్షిత్ ఆ కుటుంబాన్ని ఎప్పుడు కనిపెట్టుకొని ఉండేవారు. దీక్షిత్ గారు వాడ పూర్తి అయిన తర్వాత దీక్షిత్ గారు
వారి భార్యను, కొడుకును, కూతురును తీసుకువచ్చిన తర్వాత కొడుకు బాబు దీక్షిత్ అంటే దీక్షిత్ గారి కుమారుడైన రామకృష్ణ దీక్షిత్ చాలా చిన్నవాడు. చదువు కోసం స్కూల్కి పంపించాలి. ఆ సమయంలో షిరిడీలో ఉన్న మరాఠీ మీడియం స్కూల్లో బాబు దీక్షిత్ను వేస్తారు కాకాసాహెబ్ దీక్షిత్. ముంబైలో పెద్ద స్కూల్లో వేసి చదివించే స్థాయి ఉన్నా కూడా దీక్షిత్ గారు బాబాను అంటి పెట్టుకొని ఉండాలనే కోరికతో తన కుమారుని తీసుకొని వచ్చి షిరిడీలోనే ఒక చిన్న స్కూల్లో ఉంచి చదివిస్తారు. బాబు బాటే కూడా బాలే బాటే కుమారుడైన బాబు బాటే కూడా ఆ స్కూల్కి వచ్చి చదువుకుంటూ ఉండేవారు. వాళ్ళిద్దరూ కూడా మంచి స్నేహితులు అవుతారు అక్కడ. అంతేకాదు బాబా యొక్క చావిడి ఉత్సవం అవుతూ ఉంటే బాబు దీక్షిత్, బాబు బాటే అంటే దీక్షిత్ గారి కొడుకు, బాలే బాటే కొడుకు ఇద్దరు కూడా చక్కగా తయారయ్యి జరి తలిపాగా పెట్టుకొని ఇద్దరు కూడా చౌకీదారులు ఏమైతే పట్టుకుంటారో ఆ దండాలను పట్టుకొని బాబా ముందర నిలబడేవారు చావడి ఉత్సవంలో. బాబా చావడి ఫోటోని చూస్తే ఇద్దరు పిల్లలు మనకు కనిపిస్తారు. ఆ ఇద్దరు పిల్లలు వీరే, బాబు దీక్షిత్, బాబు బాటే. వీరిద్దరు కూడా నిల్చొని ఉంటారు చావడి ఉత్సవం ఫోటోలో. చావడి ఉత్సవం అయిపోయిన తర్వాత బాబా చిరునవ్వు నవ్వి సర్కార్ పని అయిపోయింది, ఇక మీరు వెళ్ళండి అనేవారు. మరాఠీ స్కూల్లో చదువు అయిపోయిన తర్వాత బాబు దీక్షిత్ను ముంబై విల్లేపార్లకు పంపించి అక్కడ చదివిద్దాం అనుకుంటారు దీక్షిత్ గారు. అయితే బాబు దీక్షిత్తో పాటు బాబు బాటేను కూడా ముంబై పంపించి చదివిస్తారు. ఇద్దరు కూడా ఎంతో చక్కగా చదువుకొని ప్రయోజకులు అవుతారు. బాబు దీక్షిత్ బీఎస్సీ చదివితే బాబు బాటే బీఏ పూర్తి చేస్తారు. అయితే ఇద్దరిని లాయర్స్ చేయాలని అనుకుంటారు దీక్షిత్ గారు. కానీ బాబు బాటే అప్పటికే దీక్షిత్ గారు చాలా వరకు చదివించారని, ఇంకా తాను వారికి భారం కాకూడదనే ఉద్దేశంతో బ్యాంకు ఉద్యోగంలో చేరుతాడు. తన తల్లిదండ్రుల్ని ఎంతో చక్కగా చూసుకుంటాడు. ఈ విధంగా బాబా భక్తుల పట్ల ఎంత ప్రేమ దీక్షిత్కి. అయితే బాబు దీక్షిత్ మంచం మీద పడుకొని బాబు బాటే మంచం కిందన పడుకోకూడదని అలాంటి మంచం చేయిస్తారు దీక్షిత్ గారు. ఇద్దరిని ఎంతో చక్కగా చూసుకునేవారు. ఒకసారి దీక్షిత్ బాబాను అడుగుతారు, బాబా ఎప్పుడూ మీరు నాతోనే ఉండాలి అని అంటే బాబా ఒక మాట చెప్తారు, నువ్వు శ్యామాను నీ దగ్గర ఉంచుకో, శ్యామ ఉంటే నేను నీతో ఉన్నట్లే అని అంటే దీక్షిత్ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా శ్యామాను వెంట తీసుకొని వెళ్ళేవారు. మాధవరావు దేశపాండే శ్యామాని. దీక్షిత్ వాడాలో కూడా శ్యామకు వసతి కూడా ఏర్పాటు చేస్తారు దీక్షిత్ గారు. సాయి కొందరు భక్తులను ఎందుకు మరణించనిస్తారో తెలుసుకునే అవకాశం కూడా దీక్షిత్కు కలిగింది. షిరిడీలో ఒక వృద్ధురాలికి ఉన్న ఒకానొక కొడుకుకు పాము కరిచింది. ఆమె సాయి వద్దకు పరుగున వచ్చి తనకు ఊది ఇచ్చి తన బిడ్డను రక్షించమని కోరింది. కానీ బాబా ఊది ఇవ్వలేదు సరికదా, ఏమీ పలకను కూడా లేదు. ఆమె వెళ్ళిపోయింది. మరలా కొద్దిసేపట్లో గుండెలు బాదుకుంటూ పెద్దగా శోకిస్తూ వచ్చి తన కొడుకు మరణించాడని, అతనిని బ్రతికించమని బ్రతిమాలింది. అయినా సాయి ఏమీ మాట్లాడలేదు. ఆ దృశ్యం చూడలేక అక్కడే ఉన్న కాకాసాహెబ్ దీక్షిత్ కూడా కొంచెం ధైర్యం కూడా తెచ్చుకొని బాబాను అలా చేయమని కోరాడు. ఇప్పుడు బాబా దీక్షిత్ గారితో ఇలా చెప్తారు, ఇది మంచికే జరిగింది. అతడు మరో దేహంలో ప్రవేశించాడు. ఈ శరీరంతో అతడు చేయలేని మంచి పని ఆ దేహంతో చేయగలడు. అతన్ని తిరిగి నేను ఇందులో ప్రవేశపెడితే ఈ దేహం బ్రతుకుతుంది, కానీ ఆ దేహం మరణిస్తుంది. నీ కోసం నేను ఈ పని చేయగలను, కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందో ఆలోచించావా? అందులో ఎంతటి బాధ్యత ఉందో నీకేమైనా తెలుసా? నీవది భరిస్తావా అని అన్నారు. అతడు వెంటనే తన హద్దు గుర్తించి ఊరుకున్నాడు. మనం అనుకున్నట్లు ప్రతి మరణము అవాంఛనీయం కానక్కర్లేదు. నిజం తెలిసిన వారి దృష్టిలో అది చింకి గుడ్డలు విడిచి కొత్త దుస్తులు ధరించడం వంటిది. సాయి కంటే మనం దయామయులం కామని గుర్తించుకోవాలి. ఇలాంటి అనుభవాలెన్నో కలిసి దీక్షిత్కు సాయి పట్ల విశ్వాసాన్ని దృఢపరిచాయి.
ఇతడింత అచంచలమైన విశ్వాసంతో సేవించాడు కాబట్టే ఎవరికీ లభించని మహాభాగ్యం దీక్షిత్కు లభించింది. సాయి ఎంతటి సమర్థులైన సద్గురువైనా ఆ విషయం బాహ్యాటంగా అంగీకరించి ఎవరితోనూ అలా మాట్లాడలేదు. అట్టిది దీక్షిత్కు మాత్రమే దక్కింది. ఒకరోజు అతడు బొంబాయికి బయలుదేరుతూ బాబాను సెలవు కోరాడు. వెళ్ళు అన్నారు బాబా. ఆ ప్రక్కనే ఉన్న ఇంకొకరు భావయుక్తంగా, బాబా ఎక్కడకు వెళ్ళాలి అని అడిగాడు. బాబా అతడి భావం గుర్తించి పైకి అన్నారు. భగవంతుని వద్దకి అని వారి భావం. ఎలా వెళ్ళాలి అని తిరిగి అడిగాడు ఆ భక్తుడు. ఎన్నో చోట్ల నుండి ఎన్నో మార్గాలున్నాయి. ఇక్కడి నుండి కూడా ఒక మార్గం ఉంది. కానీ ఆ మార్గంలో ఎన్నో అడ్డంకులు, పెద్ద పులులు, ఎలుగుబంట్లు ఉన్నాయి. అజాగ్రత్తగా ఉన్నామో ఆ పక్కనే ఉన్న అగాధంలో పడిపోతాం అన్నారు బాబా. మార్గదర్శి తోడు ఉంటేనో అని అన్నారు దీక్షిత్. అప్పుడు మాత్రం ఎట్టి ప్రమాదము, ఎలాంటి కష్టము ఉండదు. ఎలుగుబంట్లు, పెద్ద పులలు పక్కకు తొలగిపోతాయి అన్నారు బాబా. తమను ఆశ్రయిస్తే భద్రంగా గమ్యం చేరవచ్చని పరోక్షంగానైనా ఆయన బయటపడి చెప్పిన అతి కొద్ది సందర్భాలలో ఇది ఒకటి. దీనిని పొందే భాగ్యం దీక్షిత్కే లభించింది. మరెన్నో విషయాలు కాకాసాహెబ్ దీక్షిత్ గారి కోసం మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.